సోనియా గాంధీ A1, రాహుల్ గాంధీ A2. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లో వీళ్ళిద్దరి పేర్లు ఉన్నాయి. ఏంటి ఈ కేసు? ఇది నేషనల్ హెరాల్డ్ కేసు. నేషనల్ హెరాల్డ్ పత్రికని స్వాతంత్రోద్యమ కాలంలో జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించాడు 1937లో. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అని ఒక కంపెనీ పెట్టారు ఈ పత్రికను ప్రచురించడం కోసం. ఇందులో చాలామంది షేర్ హోల్డర్స్ ఉండేవాళ్ళు, ఎక్కువ మంది ఫ్రీడమ్ ఫైటర్సే. అప్పట్లో దాదాపు 5,000 మంది ఉండేవారట. సో ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే కంపెనీ అప్పటి నుంచి 2008 వరకు నేషనల్ హెరాల్డ్ని పబ్లిష్ చేసేది. దాంతోపాటు ఉర్దూలో ఒక పత్రిక, హిందీలో ఒక పత్రిక, రెండింటిని కూడా పబ్లిష్ చేసేది. 2008లో ప్రచురణ ఆగిపోయింది. అయితే గతంలో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే కంపెనీకి ప్రభుత్వం చాలా నగరాల్లో ఇండియాలో స్థలాలు ఇచ్చింది. ఎప్పుడో ఎన్నో దశాబ్దాల కిందట. అవి ఉన్నాయి అప్పటికి ఇప్పటికీ. అవే పెద్ద అసెట్స్. అయితే 2008లో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ పబ్లిషింగ్ ఆపేసే నాటికి 90 కోట్ల అప్పులో ఉంది. అప్పుడు ఉద్యోగులందరికీ VRS ఇచ్చి పంపించేశారట. మొత్తం దుకాణం అంతా క్లోజ్ చేశారు. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ 90 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చింది అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కి. ఈ అప్పుని కాంగ్రెస్ పార్టీ 0 ఇంట్రెస్ట్ తోటి ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కి ఇచ్చింది. ఆ తర్వాత యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని పెట్టారు. ఆ కంపెనీకి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ని అప్పచెప్పారు. ఎలా అప్పచెప్పారు? మాకు 90 కోట్లు అప్పు పడింది, ఆ కంపెనీ అప్పు తీర్చలేని పరిస్థితుల్లో ఉంది, అందువల్ల ఒక 50 లక్షల రూపాయలు మాకు ఇచ్చి మీరు టేక్ ఓవర్ చేసుకోండి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ని అనేది ఒప్పందం. ఆ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 50 లక్షల రూపాయలు కట్టి యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే కంపెనీని టేక్ ఓవర్ చేసింది. ఇందులో ఒక మతలబు ఏంటంటే, ఈ యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో వాటాలు ఎవరివి? 76% సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరికీ కలిపి ఉన్నాయి. మిగతా కాంగ్రెస్ నాయకుల పేరు మీద ఉన్నాయి. అంటే మెజారిటీ వాటా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీవి. ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపణ ఏంటంటే, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కింద ఉన్నటువంటి అపారమైన ఆస్తులు, ఎస్పెషల్లీ స్థలాలు ఢిల్లీ, ముంబై, పంచకుల, లక్నో ఇట్లా చాలా చోట్ల ఉన్నాయట. వాటి వర్త్ ఇవాళ రోజున 5,000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది మొత్తంగా అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ విధంగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్వైర్ చేయటం వల్ల అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి డైరెక్ట్గా 2,000 కోట్ల రూపాయల లాభం చేకూరుతుంది. ఎందుకంటే వాళ్ళు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్లో 76% వాటాలు కలిగి ఉన్నారు కాబట్టి. సో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కింద ఉన్నటువంటి ఆస్తుల్ని తమ పేరు మీద మార్చుకోవడానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఈ యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని పెట్టి ఆ కంపెనీ ద్వారా ఈ ఆస్తుల్ని ఎక్వైర్ చేసేసుకున్నారు, స్వాధీనం చేసుకున్నారు అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపణ. ఈ మేరకి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ కేసు పెట్టింది, ఛార్జ్షీట్ వేసింది ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో తాజాగా. దీంతోపాటు 661 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అలాగే యంగ్ ఇండియన్ ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది తాజాగా. అంతకుముందు 2023లో 751 కోట్ల రూపాయల ఆస్తుల్ని అటాచ్ చేశారు ఇదే కేసులో. సో మొత్తంగా ఈడీ ఆరోపణ ఈ కేసులో ఏమిటంటే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు 50 లక్షల రూపాయలు కట్టి 2,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని కాజేశారు అని. ఈ కేసుని ఒరిజినల్గా సుబ్రహ్మణ్య స్వామి 2014లో వేశాడు కోర్టులో. ఆ తర్వాత 2021లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుని టేకప్ చేసింది. అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. 2022లో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని 3-4 రోజుల పాటు కంటిన్యూస్గా ఇంట్రాగేట్ చేశారు ఈ కేసులో. ఇప్పుడు తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో ఛార్జ్షీట్ని ఫైల్ చేసింది. జాతీయ ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో లీడర్గా ఉన్న రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ కేసులో 2వ నిందితుడు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకురాలైన సోనియా గాంధీ ఈ కేసులో A1. కాంగ్రెస్ పార్టీ సహజంగానే ఇదంతా పొలిటికల్ వెండెట్ట, రాజకీయ కక్షతోటి నరేంద్ర మోదీ, అమిత్ షా కలిసి చేస్తున్నటువంటి పని ఇది అని చెప్పి ఆల్రెడీ విమర్శించారు. ఇదేమైనప్పటికీ ఇది చాలా కీలకమైన డెవలప్మెంట్. మొట్టమొదటిసారిగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీల్ని A1, A2లుగా పేర్కొంటూ దాఖలైనటువంటి ఛార్జ్షీట్ ఇది. వాస్తవానికి ఈ కేసులో 2015 నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు ఛార్జ్షీట్ కూడా ఫైల్ అయింది కాబట్టి ఈ కేసులో ఇమీడియట్గా అరెస్టులు ఏమీ ఉండవు.
కానీ ఈ కేసులో దోషులుగా తేలితే జైలుకు వెళ్లాల్సి రావచ్చు.